ఇప్పుడు నేను చేసేది పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ అనమాట. నేను ఎప్పుడైనా కానీ పోట్లీ బటన్స్ కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఫింగర్ స్పేస్ అంటే నా చూపుడు వేలు ఫింగర్ స్పేస్ అనేది పోట్లీ బటన్కి బటన్ మధ్య గ్యాప్ నేను తీసుకుంటాను. ఈ రకంగా తీసుకున్న తర్వాతకి ముందే దానికి ఏంటి పైపింగ్, శారీలో ఏ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఏది పెడితే ఈ లుక్ అనేది కనిపిస్తుంది అని చెప్పి దాన్ని పర్పస్లో పైపింగ్ ముందే తయారు చేసుకుంటాను. ఈ రకంగా చూస్తున్నారు కదా, పోట్లీ బటన్స్ అనేవి కరెక్ట్గా మార్కింగ్ మీద ఒకదాని పక్కన ఒకటి కరెక్ట్ పాదం మందం గ్యాప్తోనే నేను కుట్టుకుంటూ వస్తున్నా. ఇది అయిన తర్వాతకి పైపింగ్, థ్రెడ్ పైపింగ్ లోడింగ్ అనమాట. దీనిపైన ఇది కుట్టుకునేటప్పుడు కూడా కొంచెం మూవింగ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే వన్ సైడ్ కుట్టుకుంటే ఇంకో వైపు నుంచి దాన్ని కొంచెం లాగుతూ ఉండాలి. అంటే మనం క్లాత్ అనేది పుష్ చేయాలి. ఎందుకంటే పోట్లీ బటన్స్ విత్ థ్రెడ్ పైపింగ్ కదా, అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అనమాట కుట్టు అనేది. అందుకోసమని కొంచెం గ్యాప్తో లాక్కుంటూ వెళ్ళిపోతే చూస్తున్నారు ఈ రకంగా థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు నేను ఎలా ఇంకో హ్యాండ్, 2 హ్యాండ్స్ అనేది ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. నార్మల్గా అయితే నేను మా నార్మల్ పైపింగ్ వేసేటప్పుడు విత్ అంటే పోట్లీ బటన్స్ లేకుండా కుట్టుకునేటప్పుడు అయితే సెకండ్ హ్యాండ్ అయితే యూజ్ చేయను. ఈ రకంగా హ్యాండ్తో తీసుకుంటూ రావాలి. ఈ తర్వాత పైపింగ్, ఇది పోట్లీ బటన్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు వచ్చింది కదా, దాన్ని నీట్గా అవి ఈ క్లాత్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఆ పైపింగ్ కిందకు కూడా వెళ్ళిందా లేదా అని. ఈ క్లాత్ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా ఉండాలో చూసుకోవాలి. ఆ తర్వాత శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, హ్యాండ్, ఇది హ్యాండ్ ఇది కాబట్టి బ్లౌజ్ పీస్ మెయిన్ దాని మీద మనం ఇప్పుడు లైనింగ్కి పైపింగ్ విత్ పోట్లీ బటన్స్ అటాచ్ చేసుకున్నాం కదా, దాన్ని బోర్లించినట్లు దానిపైన పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ రకంగా అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మళ్ళీ నేను ఇంకో హ్యాండ్ అనేది మళ్ళీ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ థ్రెడ్ అనేది ఇక్కడ హార్డ్గా ఉంటుంది అనమాట. మూవింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అందుకోసం అనేసి అక్కడ 2 హ్యాండ్స్ యూజ్ చేసి ఆ హ్యాండ్తో నేను క్లాత్ అనేది కొంచెం ముందుకు లాక్కుంటున్నాను అనమాట. ఈ రకంగా వేసిన తర్వాత క్లాత్ రివర్స్ చేసుకొని ఒకసారి లైనింగ్ అనేది రఫ్ చేసుకున్నాక పై కుట్టు అంటే మెయిన్ కుట్టు అనమాట. ఇది పైన మెయిన్ కుట్టు ఇది ఒకటి ఇది వేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా ఇదే రకంగా ఫ్రంట్ బ్యాక్ ఇంకొక హ్యాండ్ అనమాట. కంప్లీట్గా ఇదే వేలో చేశాను. కానీ ఎవ్రీ టైం నేను చాలాసార్లు కూడా ఫస్ట్ పైపింగ్ వేసుకున్నాకే పోట్లీ బటన్స్ పెట్టేదాన్ని. మళ్ళీ ఎప్పదీసి మళ్ళీ నార్మల్గా మళ్ళీ బటన్స్ పెట్టాక మళ్ళీ థ్రెడ్ పైపింగ్ పెట్టేదాన్ని. ఎన్నోసార్లు నేను మిస్టేక్ చేసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు క్లారిటీ కోసము, ఇంకోసారి అంటే ఎక్కువ గుర్తుండిపోవటానికి అనమాట. ఫైనల్ లుక్ అయితే దీనికి సంబంధించి ఈ రకంగా వచ్చింది.